గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 23 ఏప్రిల్ మంగళవారం. ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్ష పౌర్ణిమ మంగళవారం తెల్లవారితే బుధవారంగా 4:28 వరకు ఉంది. ఆ తర్వాత మరి చిత్తా నక్షత్రం రాత్రి 9:58 వరకు ఉంది. వర్జ్యం, శేషవర్జ్యం ఉదయం 6:11 అయిపోయి మరలా తెల్లవారితే బుధవారంగా 4:01 నుంచి 5:41 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:12 నుంచి 9:02 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:45 నుంచి 11:35 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:13, మధ్యాహ్నం 12:15 శుభ సమయం. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. గ్రహచారం చూస్తే కన్యారాశిలో నుంచి తులారాశిలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు, కన్యలో కేతువు. శని ఈ రోజున కుజుడితో కలిసి కుంభంలో ఉన్నారు. రాహు, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మీనంలో ఉన్నారు. రవి, గురువులు ఇద్దరు కూడా వాళ్ళు మేషంలో ఉన్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు ముందుగా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తాయి. అందరూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అద్భుతమైనటువంటి గ్రహచారం ముందుకు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. అందరూ కూడా సానుకూలంగా మరి స్పందించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయ అవకాశాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. చిన్న చిన్న చికాకులు ఉంటాయి. అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా మంచిగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ప్రతి చోట కూడా చాలా చక్కనైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరూ బాగా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చూసుకోవాలి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళు చిన్న చిన్న చికాకులు పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి
ఫలం తీసుకునే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే తులారాశి వాళ్ళు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ధనురాశి. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మకర రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ప్రతి పనిలోనూ కూడా మరి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ అన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూలమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.